ఆ రోజు అక్కడ ఆ టాపిక్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మాట్లాడినా ఆయన ఇంటెన్షన్ కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఔట్ ఆఫ్ కన్సర్న్ నేను మాట్లాడా అని అంటున్నారు కాబట్టి. కానీ మాట్లాడిన విధానం మాత్రం ఎంతమంది సమర్థించినా కూడా కరెక్ట్ కాదు. ఆయన వాడిన బూతులు కావచ్చు, వాడిన మాటలు కావచ్చు. మనం ఒక పబ్లిక్ స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఎంత రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడే ప్రతి వర్డ్కి మనమే రెస్పాన్సిబుల్. ఆ తర్వాత నేను అలా వాడుండకుండా ఉండాల్సింది, ఐఎమ్ సారీ అంటే మన వర్డ్స్ వల్ల క్రియేట్ అయిన నెగటివ్ ఇంపాక్ట్ పోతుందా? పోదు. ఆయన ఆ రోజు లిటరలీ అలా జరగడానికి కారణం ఆమె వేసుకెళ్ళిన డ్రెస్సే అన్నట్టు మాట్లాడారు. క్రైమ్ జరిగిన ప్రతిసారి ఉమెన్ క్లోతింగ్ని బ్లేమ్ చేయడం వల్ల ఏమవుతుంది తెలుసా? ఎవడైతే తప్పు చేశాడో వాడు రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వడు. వాడి మీద బాధ్యత తగ్గుతుంది. ఎవరైతే విక్టిమ్గా ఉన్నారో తన మీద నేరం మోపినట్లు అవుతుంది. అసలు క్రైమ్ చేసిన వాడు రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వకపోతే అలాంటి క్రైమ్స్ ఇంకా చేస్తాడు కదా. దానికి మనమే హెల్ప్ అవుతున్నాం. సో ఇక్కడ ఉమెన్ క్లోతింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ ఉమెన్ క్లోతింగ్ మారితే అన్నీ మారుతాయంటే నిజంగానే అందరూ మార్చుకుంటారు. కానీ చిన్నపిల్లలకి ఎందుకు అవుతున్నాయి, చీరలు కట్టుకున్న వాళ్ళకి ఎందుకు అవుతున్నాయి, చుడిదార్స్ ఎందుకు వేసుకున్న వాళ్ళకి ఎందుకు అవుతున్నాయి? ఒక్కసారి ఆలోచించండి. ఉమెన్ క్లోతింగ్ని రెస్ట్రిక్ట్ చేయడం ఇస్ నాట్ ద సొల్యూషన్ ఫర్ దిస్. మైండ్ సెట్ మారడం అనేది సొల్యూషన్. సో చిన్నప్పటి నుంచి అమ్మాయిలకి ఎలా అయితే ఇది వేసుకోండి, అది వేసుకోండి, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్తున్నామో, అబ్బాయిలకి కూడా ఒక చిన్న మాట, కన్సెంట్ లేకుండా అమ్మాయిని టచ్ చేయడం తప్పు అని నేర్పిద్దాం. అబ్బాయిలందరూ తప్పు చేస్తున్నారని కాదు, అసలు తప్పే జరగకుండా కాపాడదాం. అది కదా ఈక్వాలిటీ అంటే. మంచి ఏంటి, చెడు ఏంటి అని అబ్బాయిలకి చెప్పాలి, అమ్మాయిలకి చెప్పాలి. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. నా చుట్టూ నిజంగా మా డాడీ అవ్వచ్చు, మా తమ్ముడు అవ్వచ్చు, లేకపోతే నా చుట్టూ ఉన్న అబ్బాయిలు, అండ్ ఈ సిచ్యువేషన్లో అమ్మాయిలకి సపోర్ట్ చేస్తున్న చాలామంది అబ్బాయిలు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఇంత మంచోళ్ళు ఉన్నారు అని చెప్పి. అండ్ నౌ కమింగ్ టు ఉమెన్ క్లోతింగ్. అమ్మాయిలు మనం నిజంగా వీ షుడ్ బీ అవేర్ ఆఫ్ వాట్ వీఆర్ వేరింగ్. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో కొన్ని అవుట్ఫిట్స్ నిజంగానే ఎలా చేయరు. ఎందుకు చేయరు? వాళ్ళ కల్చర్ అలాంటిది కాబట్టి. సో మనం వెళ్ళే ప్లేస్ని బట్టి మనం డ్రెస్అప్ అవడం అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ నిధి అగర్వాల్ సిచ్యువేషన్ ఇంక్లూడ్ చేయట్లే, బికాస్ తను నిజంగా డిజైనర్ వేర్ వేసుకెళ్ళింది. అందులో కూడా వాడు ఆమెను అలా చూశాడు అంటే ఏ శారీలో వెళ్ళినా కూడా అలానే చూస్తాడు తన్ని. సో నేను ఆ సిచ్యువేషన్ ఇంక్లూడ్ చేయట్లే. అండ్ గర్ల్స్ ఎవరైతే నిజంగా ఇలా జరగడానికి ఉమెన్ క్లోతింగే కారణం అని దాన్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక క్వశ్చన్ వేస్తున్నా. మీ ఎంటైర్ లైఫ్లో 1 or 2% గర్ల్స్కి ఇది జరిగి ఉండకపోవచ్చు, బట్ మీ క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడి తెలుసుకోండి. మనకి తెలియని ఏజ్ నుంచి ఇప్పటి వరకు బస్లో ట్రావెల్ చేసేటప్పుడు, లేకపోతే క్రౌడ్లో ఉన్నప్పుడు, లేకపోతే ఇంకెప్పుడో ఒకప్పుడు ఎవ్వరూ మీతో మిస్బిహేవ్ చేయలేదా?